दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। एमएलए वीरलापल्ली शंकर ने रंगारेड्डी जिला के शादनगर के अनंतरा 9 वार्ड में मल्लिकार्जुन कॉलोनी में पार्क की तरक्की का संगे बुनियाद रखा। इस मौके पर इनका कहना था कि एमएलए वीरलापल्ली शंकर ने कहा, हमारा मकसद हर कॉलोनी की तरक्की है। हम इस बात को यकीनी बनाने के लिए इक़दाम कर रहे हैं कि बुनियादी सहूलत, सफाई, साफ पानी की फराहमी, नक्काशी के निज़ाम, सीसी सड़कों में कोई कोताही ना हो। दशहरा त्यौहार के मौके पर एमएलए ने म्यूनिसिपल कारकुनों को 2500 बोनस देने का ऐलान किया। इस प्रोग्राम में म्यूनिसिपल कमिश्नर सुनीता, मार्केट कमेटी के वाइस चेयरमैन बाबर अली खान, टाउन सदर कोनकला चिनैया, कायदीन और दीगर मौजूद थे। आइए नाज़रीन, देखें हमारे नुमाइंदे शकील अहमद की यह खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల ఇబ్బందులు తీర్చాలనే ఒక సదుద్దేశంతో డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీలు ఏఈలు అందరూ కలిసి, లైన్మెన్లు అందరూ కూడా కలిసి, కాంగ్రెస్ పెద్దలందరూ అంటే పట్టణ పుర ప్రముఖులందరూ కూడా ఇలా పర్యటించడం జరిగింది. ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు కాబట్టి ప్రజల వద్దకే మనం పోవాలి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చూడాలని చెప్పి దాదాపు మల్లికార్జున్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, శంకర్ నాయక్ కాలనీ, బీరప్ప కాలనీ, సూర్య నాయక్ కాలనీ, కైటి కాలనీ, ఈశ్వర్ కాలనీ, తిరుమల కాలనీ, అదేవిధంగా సిండికేట్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ ఇవన్నీ పర్యటించినప్పుడు ఇంద్రనగర్ కాలనీలో అంటే అస్తవ్యస్తంగా ఒక ప్రమాదానికి కూడా ఈ ట్రాన్స్ఫరాలు గురవుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదాలన్నిటిని నివారించడానికి దానికి ఒక కంచెలు ఏర్పాటు చేయడం, కాలనీకి కరెంటు కనెక్షన్ ఇప్పించడం, అవసరమైన చోట ట్రాన్స్ఫరాలను పెట్టడం, అవసరమైన తన ఏబీ స్విచ్లు పెట్టడం, అవసరమైన తన కాలం చెల్లిన తీగలు తీసేయడం, కొత్త కండక్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా సమస్యలు చూస్తే వర్ణాతీతంగా ఉన్నాయి కాబట్టి దాదాపు నేను పర్యటించింది వాళ్ళు ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు పర్యటించడం జరిగింది. దాదాపు ఒక 10 ట్రాన్స్ఫరాలు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఒక 200 పోల్స్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఒక 2-3 కిలోమీటర్ల కండక్టర్ ఏబీ స్విచ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో ఈ పరిశీలన జరిగింది, నాయకుల పరిశీలన జరిగింది. రేపు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి మేమంతా ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేసే కార్యక్రమాలు కాబట్టి మేమే స్వయంగా ఇల్లు తిరిగి అవసరమైన చోట ఈ యొక్క విద్యుత్ పరిస్థితులు మెరుగుపరచడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఇంతటితో ఆగదు. మొన్న చట్టాన్పల్లి కాడ తీసినాం, 3 కాలనీలు తిరిగినా. ఇవాళ దాదాపు ఒక 4 వార్డులు, ఒక 15 కాలనీలు, 16 కాలనీలు తిరగడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలకు అవసరం ఉన్న విద్యుత్ సమస్య పూర్తిగా తీరుస్తాం. భవిష్యత్తులో మళ్ళీ సమస్య రాకుండా కూడా తీరుస్తాం.